ఏం నచ్చింది మూవీలో? సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే. ఒక్క నిమిషం ఆగండి. అదే విశ్వక్ సేన్ చాలా రోజుల నుంచి హిట్ లో లేదు కదా, మరి ఈ సినిమా హిట్ ఇచ్చిందంటారా? 100%. అనుదీప్ డైరెక్షన్ ఎలా అనిపించింది? సినిమా అయితే మస్తు ఉంది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా మస్తు ఉంది. కామెడీ అనిపించిందా సినిమాలో? హైలైట్స్ ఏంటి? కామెడీ ఉంది మూవీ అయితే, పిచ్చా కామెడీ ఉంది సినిమా. కానీ ఎక్కువ పబ్లిక్ అయితే కనిపించట్లేదు కదా, అంటే మూవీ అందరిలోకి వెళ్ళలేదు. హౌస్ఫుల్ అయింది మాక్సిమం. అంటే ప్రమోషన్స్ విషయంలో కూడా కొంచెం డల్ ఉన్నారు అంటున్నారు విశ్వక్ సేన్. సినిమా అయితే మస్తు ఉంది. విశ్వక్ సేన్ సెట్ అయిందా మరి? ఏమంటే ఆయన గురించి నాకెట్లా తెలుసు. సినిమాలో హైలైట్ ఏంటి అసలు? సినిమా మొత్తం కామెడీ. హైలైట్ ఏముంది సినిమాలో? ఆల్రెడీ ఆయన ప్రొడ్యూసరే. ఆయన సినిమా ఆయననే ప్రొడ్యూస్ చేసుకుని సినిమాలో అయితే ప్రొడ్యూస్ చేసినట్టే పెట్టిన కామెడీ పెట్టిండు మొత్తం. అంటే సినిమా రిటర్న్స్ ఇస్తుంది అంటారా? ఎంత పెడితే అంత ఇవ్వచ్చు. 100% కామెడీ సినిమా. ఫ్యామిలీ అంతా చూడొచ్చా? ఫ్యామిలీ పిక్చర్. మూవీలో హైలైట్స్ ఏంటండి అసలు? సాంగ్స్ అండి, నాకు ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ చాలా బాగా చేసింది, తను చాలా బాగా చేసింది. అనుదీప్ కామెడీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే అనుదీప్ గారు అంటేనే ఒక మంచి మార్క్ ఉంటది కదా, యాజ్ ఏ కామెడీ సెక్షన్ అంతా ఉంటుందండి. తన కామెడీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కంపేర్ టు అదర్స్. కొంచెం మనకి కొంతమందికి అది క్రింజ్ అనిపించవచ్చు, బట్ చాలా బాగుంటుంది. జాతిరత్నాలు లాగానే ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. అంటే ప్రిన్స్ జాతిరత్నాలు లెవెల్లో ఏమైనా ఈ సినిమాని కూడా చూడొచ్చు అంటారా? ఇట్స్ డెఫినెట్ గా ప్రిన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ఇంకొంచెం బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే జాతిరత్నాలు బాగుంటుంది, ప్రిన్స్ కొద్దిగా డౌన్ ఉంటుంది, బట్ ఈ సినిమా చాలా బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ అంతా కూడా కామెడీ జోనర్ లోనే వెళ్ళినాయి, మరి ఏదైనా మెసేజ్ ఉంటుందంటారా ఈ సినిమాలో? మెసేజ్ అంటే డెఫినెట్ గా ఉంటుందండి. ఇది కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఎమోషన్స్ గురించి ఉంటుంది. మనకి అది బాగా కనెక్టెడ్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. హీరోయిన్ కయుడ్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ అండి. యాక్చువల్లీ సినిమా మొత్తం తను క్యారీ చేసింది. విశ్వ తర్వాత తను బాగా క్యారీ చేసింది సినిమా. అనుదీప్ అనగానే మనకు ఒక మార్క్ కనిపిస్తుంది, మరి మూవీలో కూడా అనుదీప్ ఉన్నారు? డెఫినెట్ గా అండి. కామెడీ అనుదీప్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ జాతిరత్నాల్లో మనకి ఎలా అయితే చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయో ఇందులో కూడా అవి చాలా బాగా ఫీల్ అయ్యాయి. విశ్వక్ యాక్టింగ్ చాలా బాగుందండి. ఇందులో చాలా స్లిమ్ కూడా అయ్యాడు, కానీ చాలా రిలీఫ్ ఉంది అంతే, ఇంకేం లేదు. అంటే సినిమా అంటే అనుదీప్ ముఖ్యంగా లాజిక్ ఏది ఉండదు, ఓన్లీ ఫన్ ఉంటది అంటారు, మరి ఈ సినిమాలో కూడా 100%. ఇంకా దానికన్నా ఇంకా జాతరత్నాల్లో కొంచెం అనిపిస్తుంది, ఇంకా సిలీలెస్ ఉంటుంది, స్టోరీనే కనపడదు మీకు ఇందులో. బట్ ఓవరాల్ గా పబ్లిక్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్, రిలీఫ్. 100% మాత్రం. అంటే ఈ మల్టీప్లెక్స్ లో ఇంత విజిల్స్ పడ్డాయంటే సింగిల్ థియేటర్ లో మాత్రం ఇంకా చాలా మంచి ఫన్నీ జోవెల్ గా ఉంటుంది. బట్ సినిమా మాత్రం ఫుల్ కనెక్టింగ్. సెకండ్ హాఫ్ బాగుంది ఇంకా, అంటే నా ఒపీనియన్. అనుదీప్ మార్క్ కనిపించిందా? అనుదీప్ కనిపిస్తుంది, అతను కూడా రోల్ ఉంది కదా ఇందులో. ఇంకోటి సైడ్ చిన్న చిన్న ఆర్టిస్ట్ క్యారెక్టర్లు పెడుతున్నారండి, వాళ్ళని ఇంకొంచెం ఎలివేషన్ చేయాలి. వాళ్ళ పబ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ ఇప్పటి వరకు అంటే ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయలేదు కదా, ఇది ఎంత వరకు తనకి ప్లస్? విశ్వక్ సేన్ మాత్రం 100% స్లాంగ్, మెయిన్ గా లాంగ్వేజ్, ఆ క్యారెక్టర్ లో కమిట్మెంట్ చాలా బాగా అనిపించింది. అంటే బయటకు వచ్చే ఫీల్ అనిపిస్తుంది, లైవ్ లో చూస్తుంటే వేరే ఉంది. హీరోయిన్ బ్యూటీగా ఉందండి. ఆ స్క్రీన్ లో మాత్రం నాకు, అంటే గర్ల్స్ కదా మీరు ఏం చెప్తాం, బట్ బాయ్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది. చాలా బ్యూటీ చూపించారు అసలు. అదే మెయిన్ మూవీ మొత్తం ఏమైనా గుర్తుందా అంటే డైలాగ్సే. ఆ డైలాగ్స్ తోనే బయటికి రావాలి అంతే, ఇంకేం లేదు. అంటే జాతిరత్నాలు, ప్రిన్స్ లాంటి సినిమాల హిట్, ఈ సినిమా కూడా అంత హిట్ అంటే ఇది వేరే వర్షన్ అండి. అంటే కంప్లీట్ గా ఒక డైరెక్టర్ స్ట్రగల్స్, కామెడీ, ఫన్నీ జోవెల్ లో కన్వర్ట్ చేశారు. కానీ సేమ్ సిచ్యువేషన్, నరేషన్స్, డైలాగ్స్ కూడా ఆ మూవీ లాగానే యాడ్ చేశారు. చాలా బాగుంది. మీకు హైలైట్స్ ఏమనిపించాయి? కామెడీ అండి, చాలా బాగున్నాయండి డైలాగ్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్కడ క్రింజ్ అయితే అసలు ఎక్కడ లేదు, అంత కొత్తగా ఉంది కామెడీ అయితే. విశ్వక్ సేన్ ఇప్పటి వరకు మాస్ హీరోగానే చూసాం కదా, ఈసారి ఫుల్ లెంత్ కామెడీ హీరోగా చూసాము. సెట్ అయిందంటారా? సక్సెస్ అయినాడండి. ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ కి కరెక్ట్ హిట్ సినిమా లేదు, మరి ఈ సినిమా హిట్ అయినా? హిట్ అండి, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, హిట్ అయింది. అనుదీప్ కాంబినేషన్ అనగానే మనకి రెండు ప్లస్ పాయింట్స్ కనిపిస్తుంటాయి. కామెడీ కొంతమంది క్రింజ్ అంటారు, మీకు ఇక్కడ అనిపిస్తుంది? లేదు, అసలు క్రింజ్ అయితే ఎక్కడ లేదండి. క్రింజ్ అయితే అసలు ఎక్కడ అనిపించదు మనకు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సింపుల్ గా ప్లెయిన్ కామెడీ చాలా బాగుంది మూవీ అయితే. ప్రిన్స్ కానీ ఇంకా ఇంతకుముందు జాతిరత్నాలు ఇలాంటి మార్క్ ఏమైనా కనిపించింది? లేదండి, ఆ మూవీ ప్లాట్ వేరు, ఈ మూవీ ప్లాట్ వేరు. ప్లాట్ తగ్గినట్టు కామెడీ ఉందండి. దీంట్లో మనకి అనుదీప్ క్యారెక్టర్ కూడా ఉంది కదా, ఎలా? బాగుందండి, చాలా బాగుంది. సినిమాలో హైలైట్ ఏంటి అంటే మీరు దేనికి బాగా కనెక్ట్ అయ్యారు? డైలాగ్స్ అండి, మెయిన్ డైలాగ్స్. బీజిఎం గానీ ఎలా? ఏంటండి బీజిఎం అవన్నీ ఎలా? బీజిఎం ఇంకా కొద్దిగా మంచి ఉంటే ఇంకా మంచిగా వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా పంచెస్ అన్ని మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు జోనరా మార్చారు, సో బానే ఉండొచ్చు. యా, బాగుంది, బాగా చేశారు. నాకు హీరోయిన్ చాలా నచ్చారు. షీస్ ప్రిటీ, బాగుంది.
యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఎక్కడైనా బోర్గా అనిపించిందా? బోర్గా అయితే అనిపించలే, మొత్తం కామెడీ ఉంటది. నాకు వచ్చి నచ్చాడా విశ్వక్ సేన్ లేకపోతే ఇలాంటి నేనైతే ఇట్లా కామెడీ ప్రిఫర్ చేసుకుంటా, సో నాకు ఇలానే నచ్చారు. అనుదీప్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అనుదీప్ మార్క్ అనిపించిందా మీకు? యా కనిపించింది. అంటే ప్రతి మూవీలో ఒక మెయిన్ డైలాగ్ పెట్టుకుంటారు కదా, సో ఇలా ఇందులో కూడా పెట్టుకున్నారు. మెయిన్ డైలాగ్ అది నేనేం చెప్పా, నాకు ఇవన్నీ గలీజ్ అనిపిస్తే ఇదే మెయిన్ గా పెట్టుకున్నారు. కానీ బాగుంది. అనుదీప్ కూడా వచ్చారు కదా, యా వచ్చారు. తను కూడా యాక్టింగ్ బాగా చేశారు. యా మొత్తం యా ఇచ్చేసాడు. బోర్ అయితే అనిపించలేదు, బాగుంది. యా యా పండింది. డైలాగ్స్ వల్ల మంచిగా ఉన్నాయి డైలాగ్స్ అన్ని, అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా చేశారు. అంటే కంపారేటివ్లీ విశ్వక్ సేన్ సినిమాలు ఈ మధ్యలో హిట్ అయిందే లేదు, మరి ఈ సినిమా రిటర్న్స్ తీసుకొస్తుంది అంటారా? తెస్తుంది అనుకున్నా. అంటే యా ఫ్యామిలీ మూవీ, అందరికి నచ్చే మూవీ కదా, సో తెస్తుంది అనుకుంటా. ఏమో అదైతే దానికి మనం కంపేర్ చేసుకోవద్దు, ఇది కూడా బాగుంది. లేడీ ప్రొడ్యూసర్ అన్నమాట, ఈయన డైరెక్టర్. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే వెనక నుంచి వ్యూ అని అరవడం, చీప్ బిహేవియర్, లేబర్ బిహేవియర్ చాలా బాగా చేశాడు, ఫన్నీగా ఉంది. ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు క్యారెక్టర్ వేశారు. హీరో ఫోన్ చేసి, సార్ మనం అనుకున్నాం కదా సినిమా, నేను కామెడీతో రెడీ అయిపోయాను సార్ అంటే, ఇంకా వేరే స్టోరీ ఏమైనా ఉందమ్మా అంటే, ఇంకోటి ఉంది సార్ అంటే, నువ్వు ఇప్పటివరకు చేయని సబ్జెక్ట్ ఏంటమ్మా అంటాడు. థ్రిల్లర్ నాకు అంత టచ్ లేదంటే అదే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. అంటే మాస్ చేసిన విశ్వక్ లైలాలో కామెడీ, రాకీలో మెకానిక్ రాకీలో కామెడీ, చాలా మూవీస్ లో కామెడీ టచ్ చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే ఆయన మన ఆయన బాడీలో చిన్న ఆరోగెన్స్, ఒక ఎటకారం కనిపిస్తుంది, దాన్ని బాగా క్యాప్చర్ చేశాడు అనేది. అతను ఏం చేస్తాడంటే మీలో ఉన్న ఒరిజినల్ ట్రైట్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. సో ఆ బాడీలో ఉండే పొగరు అదంటే మనకు తెలుసు కదా, ఆయన ఆరోగ్యంట్ గా ఒక 5 ఏళ్ల క్రితం ఎలా మాట్లాడేవారు అగ్రెసివ్ గా, ఆ స్ట్రీక్ ని పట్టుకుని ఒక పొగరుబోతు డైరెక్టర్, ఓవర్ అంబిషియస్, ప్రాక్టికల్ ప్లానింగ్ లేకుండా ఎట్లా ఉండేవాడితో ఒక రిఫైన్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయి ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా క్యాప్చర్ చేశాడు. అనుదీప్ గారు బయోపిక్ కాకపోయినా ఖచ్చితంగా ఆయన లైఫ్ వ్యవహారాలు కనిపిస్తే, ఇప్పుడు అతను డైరెక్ట్ చేసినప్పుడు ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీరియస్ గా డైరెక్టర్ చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు యాక్చువల్ గా అందులో కొన్ని కామెడీ సీన్స్ పెట్టడం అని తన లైఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించాడు. అన్న సినిమా ఎట్లుందంటే ఇట్లుంది, హీరోయిన్ ఎట్లుందంటే ఇట్లుంది, హీరో ఎట్లుందంటే ఇట్లుంది. డైరెక్టర్లు, 3 డైరెక్టర్లు నిజంగా హరీష్ గారు, అనుదీప్ గారు ఆ లైన్స్ ఎట్లా రాసిండో గానీ 200 రూపీస్ టికెట్ కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి 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 ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దిల్ రాజులో దిల్ ఎందుకున్నా అనేది నాకు అర్థం కాలేదు, కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో దిల్ రాజు గారిని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే February 14th కి ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో, ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్ లో ఏసీ ఎక్కువగా ఉంది. హైలైట్ ఏంటి? ఈ మూవీలో హైలైట్ ఏంటంటే జనరల్ టాపిక్స్, అనుదీప్ గారి డైరెక్షన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఎక్కడ కూడా కామెడీ కానీ చాలా న్యాచురల్ గా జరుగుతూ ఉంటది. సిచ్యువేషన్స్ కి, సీన్స్ కి తగ్గట్టు మనం కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూనే ఉంటాము. సాంగ్స్ కూడా నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కువ సాంగ్స్ లేకుండా సినిమాకి ఎంతైతే కావాలో అన్ని సాంగ్స్ పెట్టిరు. ఆ ఉన్న ఒక్క సాంగ్, 2 సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది.